అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉమాపతి ప్రవీణ లాగ్స్. ఇవాల్టి మన రెసిపీ కొత్తిమీర టమాటో చట్నీ అండి. కొత్తిమీర టమాటో చట్నీ చాలా రుచికరంగా ఉంటుందండి. వేడి వేడి అన్నంలోకైనా సరే, ఇడ్లీ దోశల్లోకైనా సరే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. నేను చెప్పినట్టు చేయండి, రుచి అదిరిపోతుంది. ఇంకా ఆలస్యం ఎందుకు, వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. ముందుగా స్టవ్ పైన పెనం పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత కొన్ని ఆవాలు, కొన్ని మెంతులు ఎక్కువ వేయకండి, చేదొస్తుంది. కొన్నిగా వేసుకోండి మెంతులు, టేస్ట్ బాగుంటుంది. 2 టేబుల్ స్పూన్ల మినపప్పు, 2 టేబుల్ స్పూన్ల పచ్చెనపప్పు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి కొంచెం వేగనివ్వండి మొత్తాన్ని ఒకసారి. ఇప్పుడు అందులోకి వెల్లుల్లి, ఎండుమిరపకాయలు, అలాగే అందులోకి పచ్చిమిరపకాయలు కూడా వేసి మొత్తాన్ని ఒకసారి బాగా వేయించుకోండి. ఇప్పుడు వాటిని మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టి పక్కన పెట్టుకోండి. అదే ప్యాన్లో కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు వేసి కొద్దిగా పసుపు, ఉప్పు వేసి టమాటో ముక్కలను మెత్తబడే వరకు బాగా వేయించుకోవాలి. తర్వాత కొంచెం చింతపండు కూడా వేసి టమాటాలు, చింతపండు మొత్తం మెత్తగా అయ్యే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు మొత్తం మెత్తబడింది కదండి. ఇప్పుడు అందులోకి శుభ్రం చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి బాగా వేయించుకోండి. కొత్తిమీర మరి ఎక్కువగా మగ్గించిన అవసరం లేదండి, కొంచెం వేగితే సరిపోతుంది. మొత్తం వేగిన తర్వాత తీసి మనం ముందుగా మిక్సీ పట్టుకున్న మిశ్రమంలోకి వేసి మిక్సీ పట్టుకోవాలి. అలాగే మిక్సీ పట్టుకున్న చట్నీని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు మనం చట్నీకి పోపు పెట్టుకుందాము. ఇప్పుడు పెనం పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, మినపప్పు, పచ్చెనపప్పు వేసి వేయించుకొని, అలాగే ఎండుమిర్చి కూడా వేసి బాగా వేయించుకొని, కరివేపాకు, ఇంగువ కూడా వేసి మంచి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి. ఇంగువ ఆప్షన్ అండి, మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేసేయచ్చు. కానీ ఇంగువ వేస్తే చాలా బాగుంటుందండి టేస్ట్. మనం రెడీ చేసిన పోపును చట్నీలో వేసుకోవడం. అంతేనండి, ఎంతో రుచికరమైన కొత్తిమీర టమాటో చట్నీ రెడీ. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుందని చెప్తారు. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఈజీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.